దినవృత్తాంతముల రెండవ గ్రంథం, బైబిల్ గ్రంథంలో నుండి దినవృత్తాంతముల రెండవ గ్రంథం 20వ అధ్యాయంలో 20వ వాక్యము నుండి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. అంతట వారు ఉదయముననే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. ఈ మాటలు మనం గమనించినట్లయితే మన దైనందిన జీవితంలో మనమందరం కూడా అనేకమైనటువంటి విషయాలలో ఏం చేయాలో అర్థం కాక, ఎవరిని నమ్మాలో అర్థం కాక, ఎవరికి చెప్పాలో అర్థం కాక, ఎవరి మీద ఆధారపడాలో అర్థం కాక మనం చాలా సందర్భాల్లో సతమతమవుతూ ఉంటాం. అయితే మనం గమనించినట్లయితే యుద్ధానికి వెళ్ళుచున్నటువంటి యోధా వారికి తెలియజేస్తున్నటువంటి మాటలు, యెహోషాపాతు తెలియజేస్తున్నటువంటి మాటలు, తన జనులతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోమని చెప్తూ ఉన్నాడు. అప్పుడు మీరు స్థిరపరచబడతారు అని చెప్తూ ఉన్నాడు. రెండవదిగా అన్నాడు, ఆయన ప్రవక్తలను నమ్ముకోమన్నాడు. రెండు విషయాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆకాశమందున్నటువంటి దేవుణ్ణి మనం నమ్మాలి, నమ్ముకోవాలి. నమ్మడం వేరు, నమ్ముకొనడం వేరు. నమ్మడం అంటే ఆయనే దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయనే మనలను పుట్టించాడని, ఆయనే సృష్టికి కర్తని మనం నమ్మాలి. నమ్ముకొనడం అంటే ఏంటంటే, ఇక ప్రతి విషయంలో నీవు తప్ప మాకు ఆధారం ఏది లేదని మనం ఆయన మీద పూర్తిగా ఆధారపడాలి. నిన్నే నమ్ముకున్నానయ్యా, నీవు సహాయం చేయకపోతే ఎలా? నీవు ఇస్తావని, నీవు చేస్తావని, నువ్వు చూస్తావని, నువ్వు వస్తావని అనేటువంటి విషయాలను మనం చాలామందితో మాట్లాడుతూ ఉంటాం. అయితే మనుషులు నమ్మక ద్రోహం చేస్తారేమో కానీ, మనుషులు ఇస్తామని ఎవరేమో కానీ, చేస్తామని చేయరేమో కానీ, లేక నిన్ను చూస్తానని చూడరేమో కానీ, నిన్ను పట్టించుకుంటామని పట్టించుకోరేమో కానీ, వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు మాత్రం, మనం ఆరాధించే దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు. ఆయన మనకు వాగ్దానాలు ఇచ్చాడా అంటే, ఇదిగో మన ముందున్నటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ మన కోసమే దేవుడు మాట్లాడాడు. గనుక బైబిల్ గ్రంథాన్ని చదివి ఆయన ప్రజలందరితో లేదా భూలోక మానవులతో ఆయన ఏమేమి వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలన్నీ కూడా నీకు ఇచ్చినట్టుగా నువ్వు నమ్మి, ప్రభువా నీ గ్రంథంలో నీవిలా వాగ్దానం చేశావు గనక నిన్ను అడుగుతున్నాను, నాకు సహాయం చేయమని నువ్వు అడిగితే తప్పనిసరిగా ఆయన నమ్ముకున్న వారిని ఆయన సిగ్గుపరచడు. ఆయన్ని నమ్ముకొని అగ్నిగుండానికి వెళ్ళటానికి షడ్రక్, మేషక్, అబేద్నగోలు సిద్ధపడ్డారు. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అనే నమ్మిక మాకుంది. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము నెబుకద్నెజరు నీవు నిలవబెట్టినటువంటి ప్రతిమకు మేము మొక్కమని చెప్పేసి వాళ్ళు ఒక బలమైనటువంటి భక్తి కలిగి అక్కడ కనబడతా ఉన్నారు. అయితే వారి నమ్మకాన్ని, వారి భక్తి జీవితాన్ని వారు
కలిగి ఉన్నటువంటి నిశ్చయతను దేవుడు సిగ్గుపరిచాడా అంటే అగ్నిలో సహితం వారికి తోడుగా ఉన్నాడు దేవుడు. అగ్నిలో విడిచిపెట్టలేదు వారిని దేవుడు. కనుక నిన్ను నన్ను కూడా దేవుడు విడిచిపెట్టడు. మనల్ని స్థిరపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు. అయితే పూర్తిగా ప్రతి విషయంలో ఆయన మీద మనము ఆధారపడి ఆయన్ని మనం నమ్మేవారముగా నమ్ముకునేవారముగా మనం ఉండాలి. రెండవదిగా సేవకులను నమ్ముకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక సేవకుడు ఉండాలి. మరి అలాగనే అబ్రహాముకు కూడా మొదటి విశ్వాసి అయినటువంటి అబ్రహాముకు మెల్కీసెదెకు అనేటువంటి ఒక సేవకుడిని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గనుక నీకు ఒక ఆత్మీయ దైవజనుడు ఉన్నాడా? ఉంటే నీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మరి నీ ఆత్మీయ తండ్రికి లేదా నీ ఆత్మీయ దైవజనునికి నీవు తెలియజేసి మరి వారి చేత నువ్వు ప్రార్థన చేయించుకోవాలి. గనుక అబ్రహాముకు సైతం మెల్కీసెదెకు అనేటువంటి ఒక యాజకుడిని పంపించాడు. మోషేకు అహరోనుకు మోషేను దేవుడు ఏర్పాటు చేశాడు. మరి దేవుడు ఇశ్రాయేలుని రక్షించగలడు, కానీ వారికి ఒక నాయకుడిగా మోషేను దేవుడు నియమించాడు. గనుక దైవజనులను దేవుడు ప్రజలకు మరి ప్రత్యేకమైన రీతిలో ఒక బహుమానంగా ఇచ్చాడు. కనుక దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు, మరి ఎలీషా ప్రార్థన చేసినప్పుడు షూనేమీరాలికి ఒక కుమారుడు పుడతాడు. మరి విధవరాలి యొక్క గృహాన్ని ఏలియా దర్శించినప్పుడు మరి వారు కరువు కాలంలో 3.5 సంవత్సరం పోషించబడ్డారు. కనుక దైవజనుల పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక దేవుని మీద ఆధారపడండి, దేవుణ్ణి నమ్మండి. అలాగనే దేవుడు ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి దైవజనుల్ని మీరు సద్వినియోగం చేసుకోండి, వారిని వినియోగించుకోండి. వారి వద్దకు వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ చెప్పండి. అయ్యా, మా గురించి దేవునికి మొరపెట్టు, ప్రార్థన చేయి, మా యొక్క పరిస్థితులు ఇవి అని చెప్పి నీ యొక్క ఆటంకాల్లోనూ అవసరతల్లోనూ లేదా నీ వ్యాధి బాధల్లోనూ నీ కష్ట నష్టాల్లోనూ అన్ని విషయాల్ని దైవజనుడితో షేర్ చేసుకొని నువ్వు ప్రార్థన చేయించుకున్నట్లయితే మరి నీవు స్థిరపరచబడతావు, నువ్వు బలపరచబడతావు, నీవు ఆశీర్వదించబడతావు. కనుక దేవుడు దైవజనుడిని మనం నమ్ముకొని మన జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే మరి అన్ని విధాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యమును మనసులో పెట్టుకొని ఈ క్షణము నుంచి దేవుని మీద ఆధారపడండి. దేవుడిచ్చినటువంటి దైవజనుని యొద్ద మరి మీ విన్నపాలను తెలియజేసి మరి ఆయన ప్రార్థన ద్వారా మీరు విడుదల పొందుతారనే విషయాన్ని మరి మీరు గమనించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఒక వీడియోలో మనం కలుసుకొని మరికొన్ని దైవికమైన విషయాలను మనం ధ్యానం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.